నటరత్న నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన జన్మదినం జరుగుతున్నారు. ముందుగా బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు మురళి గారి నాయకత్వంలో అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కటింగ్లో పాల్గొనడం అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. వారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి ఘటనా వారసత్వమే కాకుండా రాజకీయ వారసత్వాన్ని తీసుకుని అటు సినిమాల్లో కూడా ఒక విభిన్న పాత్రలు ఎవరూ చేయలేనటువంటి పాత్రలు చేసినటువంటి కనుక ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే బాలకృష్ణ గారు ఒక ప్రత్యేక గుర్తింపుని కొన్ని పాత్రలు ఆయన మాత్రమే చేయగలిగిన విధంగా బాలకృష్ణ గారు కూడా మరి సినిమాల్లో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేయడం అలాగే శాసనసభ్యుడిగా హిందూపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆయన విజయాలు సాధిస్తూ ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి కాకుండా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ముఖ్యంగా ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారు చేసినటువంటి సేవను అభినందనలు తెలియజేసుకుంటూ ఆయనకి మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు కల్పించాలని చెప్పి ఆయన మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అభిమానులందరూ కూడా మరొకసారి పండిన పంట ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఉండేది. అలాగే అందరూ కూడా ఉద్యోగాలు లేవు, యువతకు ఉద్యోగాలు లేక నిర్వీర్యం అయిపోయారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో అన్నీ కూడా అధిగమించి ఈరోజు అన్ని వర్గాలకి ముఖ్యంగా మరి రైతులకి ఎక్కడన్నా పంటలకు ఇబ్బంది వస్తే ఇదే చిత్తూరు జిల్లాలో మామిడికాయకి ఇబ్బంది వచ్చినప్పుడు మరి ప్రభుత్వం సహాయం చేసి ఆ పంట అంతా కూడా కొన్ని కార్యక్రమాలు కిలోకి 4 రూపాయలు ఇచ్చి ఆ తోటపూరి పంట అంతా కూడా కొనింది. మరి అక్కడ కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేయడం అంటే ఒక కుట్రపూరితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ పిల్లలకి విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయీస్కి ఉద్యోగాలు కల్పించాలని ప్రయత్నం చేస్తే డిఎస్సిని కూడా ఇవాళ ప్రశ్నించే పరిస్థితికి వస్తాం. చాలా ట్రాన్స్పరెంట్గా డిఎస్సి కండక్ట్ చేసి మెగా డిఎస్సి 5 సంవత్సరాలు చెప్పాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, డిఎస్సి కండక్ట్ చేస్తున్నాడు. 5 సంవత్సరాలు ఏమీ చేయలే. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా మేము టీచర్స్ అందరినీ కూడా డిఎస్సి కండక్ట్ చేసి ఇవాళ మెగా డిఎస్సి 16,300 మందికి ఇవాళ టీచర్స్కి అవకాశం కల్పిస్తే ఇవాళ లేనిపోని కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాం. ఇది ప్రతి దాంట్లో కూడా ఒక ఉద్దేశపూర్వక కులాల మధ్యన మతాల మధ్యన ఏదో ఒక ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన సృష్టించాలని ప్రయత్నం చేస్తాం. ఇవాళ పరిశ్రమలు కూడా చూడండి, ఇవాళ ఇదే రాయలసీమ ఏరియాలో
పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కానీ, అట్లాగే మొన్ననే చూసాం పుట్టపర్తిలో దగ్గర దగ్గర 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ శ్రీ సిటీలో ఇవాళ పెద్ద ఎత్తున సంస్థలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతిలో కూడా ఒక సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ కానీ, ఇవాళ తల్లికి వందనం కానీ, ఇవాళ ఏదైతే మేము సూపర్ 6 చెప్పామో దాదాపు 90% మేము అమలు చేసాం. మిగిలినవి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అధిగమించి ముందుకెళ్ళిపోతా ఉన్నాం. తప్పకుండా మరి చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు ఒకసారి మైనింగ్లో ఇంకన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే మనం మేము వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళడానికి ఆలోచన చేస్తాము. అందుకని అధికారులతో ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మైనింగ్లో మనం ఏం చేయొచ్చు అనేది ప్లానింగ్తో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఒక నిమిషం సార్, ప్రభుత్వం అమ్మే మద్యం పైన ఒక రేటు ఫిక్స్ చేసి ఈ రేటుకి అమ్ముతున్నారు. మరి అలాంటప్పుడు ప్రభుత్వాలు మామిడి పంటలు అమ్మే సంవత్సరానికి ఒకసారి పండుతాయి సార్, రైతులకి ఎందుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నాయి? రైతులకి ఇప్పుడు ఏదైతే పంట పండిందో ప్రభుత్వం దానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇంటర్వెన్ అవుతుంది. ఇంటర్వెన్ అయ్యి ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ డిమాండ్ బట్టి ఉంటుంది. ఆ డిమాండ్ ఉన్నప్పుడు రైతులకి రేట్ అదనంగా రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. డిమాండ్ లేనప్పుడు మార్కెట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎందుకంటే ఒక్క మామిడి పంటే కాదు, ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఉన్నాయి అదే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆక్వా ఉంది, ఆక్వాలో కూడా ఇవాళ ఫీడ్ రేట్స్ పెరిగిపోయినాయని చెప్పి వాళ్ళు ఒక పక్క నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా దాన్ని ఫిక్స్ చేయడానికి వచ్చినటువంటి పంట క్వాలిటీ ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని బట్టి కొన్ని వినియోగదారులు కొంటా ఉంటారు. దాన్ని బట్టి మనం అంచనా వేసుకుని ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఇంటర్వ్యూ అవుతుంది. సార్ ఇప్పుడు రేటు తక్కువ ఇస్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు, ఈసారి కూడా ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది రైతులకి? ఒక ఫ్యాక్టరీ కూడా ఒకటి ప్రభుత్వం పరంగా ఏర్పాటు చేస్తున్నారు. అది సార్ డెఫినెట్గా జిల్లాలో మైనింగ్ మాఫీ ఎక్కువైపోయింది, దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అప్పుడు మా దృష్టికి వచ్చేటప్పుడు విజిలెన్స్ ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ దాని మీద దృష్టి పెడతా ఉన్నారు. ఎక్కడన్నా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా గతంలో ఏజెన్సీల ద్వారా నింపేవాళ్ళు సార్, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆ ఏజెన్సీ ఎత్తేసినారు అంటే అడిగేవాళ్ళు లేదని ఇచ్చలవిడిగా కూడా పెడుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని జిల్లాలు అయినాయి, మిగతా జిల్లాలు కొన్ని ఉన్నాయి, ఇంకా అవి కూడా సార్. ఈరోజు ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహిస్తున్నాం, మీరు దాని ఉద్దేశం ఏమి సార్? దాని ఉద్దేశం అదే, మేము ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారిగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ప్రతి నెల మేము ప్రతి వారం కూడా కలెక్టరేట్లో గ్రీవెన్స్ చేస్తున్నాం, శాసనసభ్యులు కార్యాలయాల్లో గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఫిక్స్ చేసి ఆన్లైన్లో వచ్చినటువంటి దాన్ని మొత్తం కూడా డేటాను అంతా కూడా పీజీఆర్ఎస్లో పెట్టి పీజీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. ఇది ఎన్ని రోజుల్లో దీన్ని కంప్లీట్ చేయగలం, ఎన్ని రోజుల్లో అనేది వాళ్ళకి మెసేజ్ కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఎవరికెళ్ళి చెప్పుకోవాలో తెలిసేది కాదు, ఎవరికెళ్ళి చెప్పి ఆ సమస్య పరిష్కారం గురించి తెలిసేది కాదు, బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశాడు. కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే నేను చూస్తానో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైనా ఉన్నా కూడా అగ్రిమెంట్స్ తీసుకుని మా దృష్టిలో వచ్చినాయని కూడా పరిష్కారం చేయడం ప్రయత్నం. సార్ ఇప్పుడు మద్యం షాపుల నిర్వహణ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు విచ్చలవిడితనం చేశారు. దానివల్ల గవర్నమెంట్ షాపులు తీసి ఆ రోజు ప్రైవేట్ షాప్ అనే సిస్టమ్ అంతా మార్చేసి పాలసీ మార్చి గవర్నమెంట్ షాపులు పెట్టారు. ఆ గవర్నమెంట్ షాపుల ద్వారా వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు అమ్ముకున్నారు. ఏదైతే బోర్డర్ జిల్లాలు గతంలో కన్నా ఇప్పుడు 30% మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీ మార్చాం. ఏదైతే ఈ పాలసీ మార్చిన తర్వాత బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో 30 నుంచి 40% గ్రోత్ వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే గతంలో పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేది అవన్నీ కూడా కట్టడైన ఇవాళ అన్ని బ్రాండ్స్ కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చాం. అలాగే 99 రూపీస్ ఏదైతే ఉందో అఫోర్డబుల్ ప్రైస్తో ఉన్నటువంటి బ్రాండ్ కూడా అందుబాటులో ఉండడం వల్ల మనకి ప్రజలకి నాణ్యతతో కూడుకున్నటువంటి మద్యాన్ని అందించడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాం. సార్ గతంలో ఉన్న ఎక్సైజ్ మినిస్టర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది సార్. అది సిట్ వేశారు, సిట్ చూసుకున్నారు. సిట్ చూస్తున్నారు కదా, వాళ్ళ పిఏలు వేల కోట్ల రూపాయలు బయటకు వస్తూ ఉన్నాయి, ఆస్తులు బయటకు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా సిట్ నుంచి ఎవరు తప్పించుకోలేరు, చివరికి మెయిన్ వాళ్ళు కూడా తప్పించుకోలేరు.